హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ M1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో రియల్మీ రీసెంట్గానే దీన్ని అయితే లాంచ్ చేసింది. రేపటి నుంచి మీకు సేల్స్కి అయితే రాబోతుంది అనమాట. అంటే సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ₹1999 ప్రైస్ అయితే ఉంది. సో ఈరోజు దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత నేను యూజ్ చేసి దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మనకి ఇది ₹2000 ఇది వర్త్బులా కాదనేది ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఇక బ్రష్ బాక్స్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ రియల్మీ M1 ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అని చెప్పి రాస్తుంది. బ్రష్ ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. గతంలో వచ్చేసరికి మనం మీ ఎలక్ట్రిక్ బ్రష్ ని కూడా మనం అన్బాక్స్ అయితే చేసాం. నాకు అంతగా అయితే అనిపించలేదు. సో ఇదైనా మనకి బాగుంటుందో లేదో చూద్దాం. దీన్ని అసలు నేను వాడలేదు, పక్కన అయితే పడేసాను. వన్స్ వాడిన తర్వాత నాకు ఒకసారి అంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలగలేదు. ఇంకా బాక్స్ ప్యాకింగ్ కూడా మనకి రెడ్మీ బాక్స్ ప్యాకింగ్తో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంది. అంటే మొబైల్ ఫోన్ బాక్స్ ప్యాకింగ్ చేసినట్టుగా వీళ్ళైతే బాక్స్ ప్యాకింగ్ చేశారు. మొత్తం ఎల్లో కలర్ అయితే బాక్సింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన చూసిన రియల్మీ బ్రాండింగ్ ఉంది. టాప్లో అండ్ బాటంలో వచ్చేసరికి ప్లెయిన్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. 34,000 టైమ్స్ మనకి 1 మినిట్లో ఇది మోటార్ అయితే తిరుగుతుందని చెప్పి ఇక్కడైతే రాస్తున్నారన్నమాట. హై ఫ్రీక్వెన్సీ సోనిక్ మోటార్ ని యూజ్ చేసినట్టుగా, అలాగే 99.99% యాంటీ బ్యాక్టీరియల్ క్రిస్టల్స్ అయితే యూజ్ చేసినట్టుగా ఇక్కడైతే రాశారు. మెటల్ ఫ్రీ బ్రష్ హెడ్ ని అయితే యూజ్ చేశారంట. 3.5 mm థిన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక 90 days మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అంటున్నారు. అలాగే మనకి స్టాండ్ బై చూస్తే వీళ్ళు 9 years ఉంటుందని చెప్తున్నారు అనమాట. 108 months అని చెప్పి అయితే వీళ్ళైతే అంటున్నారు. ఇక ఇక్కడ చూస్తే 4 క్లీనింగ్ మోడ్స్ అయితే ఉన్నాయని చెప్పి రాసింది. ఇక క్విక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇది వస్తుంది అనమాట. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ అని చెప్పొచ్చు దీనికి. ఇంక ఇక్కడ ప్రైస్ చూస్తే మనకి ₹2,999 ఉంది. బట్ ఒకసారికి దీని ప్రైస్ ఇప్పుడు మనకి ₹1,999, అంటే రూపాయి తగ్గించి ₹2,000 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇంకా మనం సీల్ బ్రేక్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసి లోపల బ్రష్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో సీల్ బ్రేక్ చేశాక మనకి ఈ రకంగా ఒక మ్యాచెస్ బాక్స్ని మనం ఓపెన్ చేస్తాం కదా, సో ఆ రకంగా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో బాక్స్ ప్యాకింగ్ అయితే టాప్ ఉందని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ అని చెప్పేసి అట్టయితే ఇస్తున్నారు. సో చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. అసలు దీనికి అసలు పోలికే లేదు, ఏ కొసాను కూడా. సో పోలికైతే కనిపించట్లేదు. గ్రిప్పీగా ఉంది. సో బటన్ కనిపిస్తుంది. దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది పక్కన పెడదాం. తర్వాత యాక్చువల్గా ఓరల్ బీ కూడా మనకి సేమ్ ఇదే ప్రైస్లో ₹2,000 అయితే ఓరల్ బీ కూడా తీసుకొస్తుంది బ్రషెస్ని. సో వాటితో కంపేర్ చేసి ఇది ఏం బెటర్ అనేది కూడా మనం ఇందులో చూద్దాం. ఇది మరో బాక్స్ లాగా ఉంది. ఇందులో ఏమున్నాయి, ఇది ఏం లేదు, ఖాళీ బాక్సే. ఇంకా ఇక్కడ చూస్తే వైర్లెస్ ఛార్జర్ అనుకుంటా. ఎస్, ఇది వైర్లెస్ ఛార్జర్ ఇది. సో ఇందులో మనం దీన్ని అయితే ఇలా హోల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఛార్జ్ చేయడానికి. సో ఇటు పక్కన మనకి USB కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఎనీ ట్రావెల్ అడాప్టర్ ని యూజ్ చేసి మీరు ఛార్జ్ అయితే చేయొచ్చు. 3 వాట్ సపోర్ట్ తో అయితే వస్తుంది. మనకి 5 volts 1 ampere ఎనీ ట్రావెల్ అడాప్టర్ మనం యూజ్ చేసి సో ఈ బ్రష్ ని అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. 90 days బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. సో వన్స్ మీరు ఒకసారి ఛార్జ్ చేసినట్టయితే కనీసం 50 రోజులైనా వస్తుందని చూడాలి. ఇంక ఇందులో వచ్చరికి మనకి బ్రష్ హెడ్ అయితే ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీన్ని ఏ రకంగా యూజ్ చేయొచ్చు అనేది. ఇది మీకు IPX7తో అయితే వస్తుంది, అంటే వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీరు మామూలుగానే దీన్ని వాష్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి బ్రష్ హెడ్స్ అయితే 2 ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 అయితే ఉన్నాయి. 2 ఒకటే సైజా? 2 ఒకటే సైజు. సో ఇక్కడ వచ్చరికి వీళ్ళు రెగ్యులర్ అలాగే సెన్సిటివ్ 2 అయితే ఇస్తున్నారు. మీకు ఏమైనా పళ్ళ సమస్యలు ఉంటే మీరు సెన్సిటివ్ అయితే యూజ్ చేయొచ్చు. చిగులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే సో మీరు ఈ సెన్సిటివ్ అయితే యూజ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఎటువంటి సమస్య లేకపోతే రెగ్యులర్ అయితే యూజ్ చేయొచ్చు. నేను రెగ్యులర్ అయితే బయట తీస్తున్నాను. సో 2 తీద్దాం బయటికి, అసలు చూద్దాం దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా మనకి తెలుస్తుంది కదా. సో 2 హెడ్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసరికి సెన్సిటివ్, ఇదేమో రెగ్యులర్. సో డిఫరెన్స్ తెలియడం కోసం దీనికి వచ్చేసరికి బ్లూ అయితే ఇచ్చారు. రెగ్యులర్కి మనకి బ్లూ కొంచెం ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి బ్లూ ఇవ్వలేదు. ఓకే, ఇది చాలా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసరికి కొంచెం హార్డ్గా అయితే ఉంది. ఆ డిఫరెన్స్ అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఇక అలాగే వీటి మీద కూడా ఇక్కడ మీకు సెన్సిటివ్ అలాగే రెగ్యులర్ అని చెప్పేసి రాసున్నాయి. ఇక మెటీరియల్ వచ్చేసరికి ఇదంతా మనకి ప్లాస్టికే, వాళ్ళే చెప్పారు మెటల్ ఫ్రీ అన్నారు కాబట్టి. సో ప్లాస్టిక్ మెటీరియల్తోనే మనకి సుపీరియర్ క్వాలిటీ అయితే ఉంది. ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన రెడ్మీలో కూడా చూస్తే ఇంచుమించు ఇదే క్వాలిటీ. పెద్ద క్వాలిటీలో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇక ఇది వచ్చేసరికి మనకి సెన్సిటివ్ అని చెప్పొచ్చు. ఇది ఇంకా చాలా స్మూత్గా ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే మనకి హెడ్ అయితే కనిపిస్తుంది, అంటే మెయిన్ యూనిట్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ తీసి పక్కన పెడదాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇవి మనకి బాక్స్లో ఉన్నవి. సో ఇక్కడ చూస్తే మెయిన్ యూనిట్ అయితే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. యాక్చువల్గా దీనికి ఎటువంటి పోర్ట్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. డైరెక్ట్గా మీరు వైర్లెస్లీ ఛార్జ్ చేయడమే కానీ విడిగా మీకు పోర్ట్ అయితే లేదు. అదే మీకు ఇది వచ్చేసరికి మైక్రో ఎస్బీతో వస్తుంది. సో మీరు మైక్రో ఎస్బీతో దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు 2 మోడ్సే ఉంటాయి.
సో ఇక్కడ వచ్చేసరికి హార్డ్ మోడు, ఇక్కడ స్మూత్ మోడు రెండే అయితే ఉంటాయి. ఇక్కడ లైటింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అంతే. బట్ దీంట్లో వచ్చేసరికి మీకు మొత్తం 4 మోడ్స్ అంటే 4 మోడ్స్ అయితే ఇచ్చానంటున్నారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తోనే అయితే వస్తుంది. సో కొంచెం స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్విచ్ ఉంది. సో సింగిల్ ఇది మల్టీ ఫంక్షనల్ బటన్ అనమాట. దీంతోనే మీరు 4 మోడ్స్ అయితే ఆపరేట్ చేయొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇదే. అలాగే ఈ బాటంలో చూస్తే ఇక్కడ ఒకసారికి మెటల్ అనుకుంటుంది, మనకి డాలర్ లాగా అయితే కనిపిస్తుంది, అంటే ఒక కాయిన్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ అని చెప్పి రాసి కింద మోడల్ నెంబర్ అయితే ఉంది, బ్రష్ మోడల్ నెంబర్ అయి ఉంటుంది. సో వెయిట్ అయితే పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు. గ్రిప్ అయితే చాలా బాగుంది. సో చూద్దాం అదేదో. సో ఇక్కడ వచ్చరికి మన క్యాప్ తీసి సో ఇక్కడ మనం దీన్ని అయితే ఇన్సెట్ చేయొచ్చు. ఓకే. సో బ్రష్ సైజ్ మీకు చాలా డిఫరెన్స్ ఉంది. సో అలాగే మీకు ఇది సోనిక్ మోటార్తో వస్తుంది కాబట్టి సో మీకు ఫాస్ట్ కానీ అన్నీ డిఫరెన్స్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వెయిట్లో కూడా ఓకే, ఇది ఇంత లావు కనిపిస్తుంది కానీ పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు. బట్ అసలు దీంతో కంపేర్ చేస్తే మనకి రెడ్మీతో ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నొక్కుదాం. వావ్, చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు ఇక్కడ సో ఇప్పుడు మీకు సాఫ్ట్ కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే క్లీన్ అయితే వచ్చింది, వైట్ అలాగే పాలిష్. ఈ రకంగా మీకు మోడ్స్ అయితే ఇచ్చారు. సో ఈ మోడ్స్ మీకు వైబ్రేషన్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. పాలిష్ పెడితే మీకు షేక్ అయితే డిఫరెన్స్ వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తా. సో ఇది వచ్చరికి మీకు స్మూత్గా సాఫ్ట్గా అయితే మీకు మూవ్ అవుతుంది. ఇక్కడ వైబ్రేషను ఆహా భలే ఉంది. తర్వాత క్లీన్ అనమాట. ఇంకొంచెం స్పీడ్గా మీకు ఇక్కడ చూడొచ్చు వైబ్రేషన్ అటు ఇటు ఇటు అయితే అనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటా దీని మీద. తర్వాత సో ఇక్కడ చూడొచ్చు మీకు మూమెంట్, ఇది వచ్చరికి పాలిష్ అనమాట, బాగా షేక్ అవుతుంది అటు ఇటు. సో ఈ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో ఎక్కడైనా మీరు స్టాప్ చేయాలనుకుంటే ఒకసారి నొక్కిన తర్వాత అక్కడే స్టాప్ చేసేవచ్చు. మళ్ళీ సాఫ్ట్, క్లీను, వైట్ అలాగే పాలిష్. సో డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో ఇప్పుడు మనం ఛార్జ్ పెట్టి చూద్దాం ఒకసారి ఛార్జ్ ఎలా అవుతుందో. నేను పవర్ బ్యాంక్ పెట్టి చూస్తా. ఇక్కడ పవర్ బ్యాంక్లో క్లిక్ పెట్టంగానే ఓకే ఛార్జ్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది ఛార్జ్ చేసేటప్పుడు, ఛార్జింగ్ ఇండికేషన్. సో అదే ఇండికేషన్ మీకు రెడ్గా వచ్చిందంటే మీకు బ్యాటరీ లో అని చెప్పి అర్థం. ఇక మీరు ఇదే వైర్లెస్ ఛార్జర్ని యూజ్ చేసి వాడాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఉన్న ఎనీ వైర్లెస్ ఛార్జర్ని యూజ్ చేసి ఈ ఎలక్ట్రానిక్ బ్రష్ని ఛార్జ్ అయితే చేయొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో దీనైతే ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇక ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు షామీ ఈ టూత్ బ్రష్ ఇది T100, ఇందులో వచ్చేసరికి T300 కూడా అయితే ఉంది. బట్ నేను అది యూజ్ చేయలేదు. దాని ప్రైస్ 1500 ఉంది, దీని ప్రైస్ వచ్చేసరికి 700 రూపాయలే ఉంది. రెండు వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ వీటిని సేల్ సంగతే లేదు. సో తర్వాత ఇది మనకు వాళ్ళ షామీ వెబ్సైట్లోకి వెళ్ళినా అయితే కనిపించట్లేదు. నోటిఫై మీ లేదా అవుట్ ఆఫ్ స్టాక్ ఎప్పుడు అదే అయితే కనిపిస్తుంది. సో ఇంకా దీంతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఇది మనకి చాలా రకాలుగా మనకి బెటర్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా ఇందులో వీళ్ళు 2 మోడ్సే ఇచ్చారు, ఒకటి సాఫ్ట్ ఇంకోటి వచ్చేసరికి హార్డ్ అనమాట. ఇందులో ఏదైతే హార్డ్ మోడ్ ఉందో సో అది ఇందులో సాఫ్ట్ అని కింద వస్తుంది అనమాట. అంటే అంత బాగా అయితే ఇందులో మనకి మోటార్ అయితే ఉంది. ఇందులో సాఫ్ట్, క్లీన్, వైట్ అలాగే ఆ పాలిష్ అని ఉంది కదా, ఇందులో వైట్ మోడ్ ఏదైతే ఉందో సో వైట్ మోడ్ చాలా చక్కగా అయితే పనిచేసింది. నాకు సాఫ్ట్ అండ్ క్లీన్ కూడా అంతగా అనిపించలేదు. అంటే కొంతమంది అది ఇష్టపడతారు, మీరు సెన్సిటివ్ వాడుతున్నట్టయితే సో ఆ టైంలో మీకు సాఫ్ట్ అండ్ క్లీన్ సరిపోద్ది. సో నేను సెన్సిటివ్ కూడా యూజ్ చేయలేదు. హెడ్ వచ్చేసరికి నేను రెగ్యులర్ అనుకుంటా. సో రెగ్యులర్ అయితే పెట్టి సో వైట్లో అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత మనకు ఫైనల్గా ఇంకా బ్రష్ అయిపోతున్న టైంలో మనం పాలిషర్గా ఒకసారి ఆన్ చేసుకున్నామంటే సో మనకి మంచి బ్రష్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది అయితే నాకు ఆ ఫీల్ కలగలేదు. చేసిన తర్వాత మళ్ళీ అరాకొరగా అయితే అనిపించింది నాకు షామీతో. సో ఆ ఫీలింగ్ అయితే దీంతో లేదని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మీ ప్రైస్ కూడా ఎక్కువ. ఇది షామీతో కంపేర్ చేస్తే ఇది అంటే ఇది 700 ఏమో ఉంది. సో దాని తగ్గట్టుగా దీని పనితనం ఉందని చెప్పొచ్చు. ఇదేమో 2000 రూపాయల దగ్గర అయితే ఉంది. సో 2000 రూపాయలకి మీకు ఓకే మనకి సోనిక్ మోటార్ ఇస్తున్నారు, తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఈ సపోర్ట్ కూడా మనకి ఓన్లీ వీళ్ళు ఇచ్చిన హెడ్తోనే కాదు, సో మన దగ్గర ఉన్న ఎనీ వైర్లెస్ ఛార్జర్తో కూడా దీన్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. అదొక ప్లస్ అని చెప్పొచ్చు. అంటే అది పాడైపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటానికి లేదు. మన ఇంట్లో ఏదో ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది, లేకపోతే మార్కెట్లో దొరుకుతాయి 500 కూడా ఇప్పుడు మనకు వైర్లెస్ ఛార్జర్లు అయితే దొరుకుతున్నాయి. సో దాని మీద పెట్టి కూడా మనం ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక తర్వాత చెప్పాల్సింది ఏంటంటే దీని హెడ్ అనమాట. సో హెడ్ వచ్చేసరికి మరి వీళ్ళు విడిగా అమ్మితే ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఇవైతే తెలియాలి. ఎందుకంటే ఇంకా దీనికి సంబంధించి వీళ్ళు ఎటువంటి రివీల్ అయితే చేయలేదు. సో అది కూడా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీ M1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అన్బాక్సింగ్ వీడియో, అలాగే నా ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే పర్వాలేదు, బాగానే నచ్చింది దీంతో కంపేర్ చేస్తే, షామీతో కంపేర్ చేస్తే.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.